ఇక్కడ నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. కడుక్కోవటానికి కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా గిల కొట్టుకుంటూ ఉంటే నురగ వచ్చిద్ది. నురగ నుంచి సపరేట్ చేసి ప్రాన్స్ ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. జింజర్ గార్లిక్ పెప్పర్ని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్ టొమాటో పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవి మనకు కావాల్సినవి. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సోంపు మెంతులు వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు పుదీనా తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేగాక దీంట్లో మనం ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక దీంట్లో మనం ఒక టొమాటోని తీసుకుంటున్నాము. టొమాటో వేసుకొని బాగా మెత్తగా అయ్యేదాకా ఉంచుకోవాలి. మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం ప్రాన్స్ వేసుకొని వేయించుకోవాలి బాగా. కొంచెం వేగాక పెప్పర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లో మనం ఇంకొంచెం కారం వేసుకుంటున్నాము. నేనైతే 1 స్పూన్ కారం తీసుకున్నాను 1 kg ప్రాన్స్కి. కారంగా తినేవాళ్ళు కారంగా తీసుకోవచ్చు. ఇలా మనం వేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ వేయించుకుంటే ప్రాన్స్ రబ్బర్లా తయారవుద్ది. అందుకని కొంచెం ముందే మరీ ఎక్కువ వేయించుకోకుండా కొంచెం ముందే మనం తీసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోద్ది. అయితే ప్రాన్స్ కర్రీ రెడీ.